శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శివమాల ధరించిన భక్తునిపై ఓ షాపు యజమాని దాడి చేశాడు. దీంతో శివస్వాములు కోపోద్రిక్తులు అవడంతో ఆలయ పరిసరాల్లో కాసేపు అలజడి చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. షాపు యజమానిని అదుపులోనికి తీసుకుని పీఎస్కు తరలిస్తుండగా నంది మండపం దగ్గర యజమానిపై మరోసారి కొందరు దాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శివమాల ధరించిన భక్తునిపై ఓ షాపు యజమాని దాడి చేశాడు. దీంతో శివస్వాములు కోపోద్రిక్తులు అవడంతో ఆలయ పరిసరాల్లో కాసేపు అలజడి చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. షాపు యజమానిని అదుపులోనికి తీసుకుని పీఎస్కు తరలిస్తుండగా నంది మండపం దగ్గర యజమానిపై మరోసారి కొందరు దాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు తేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, శ్రీశైలం దేవస్థానానికి శివస్వాములు భారీ ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. శివరాత్రి సందర్భంగా వారి మాలధారణ స్వీకరించిన భక్తులు ఇరువుడిని స్వామివారికి సమర్పించేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కాలినడకన వచ్చినటువంటి కొంతమంది శివస్వాములు పక్కనే ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలబడి ఉంటున్న నేపథ్యంలో అక్కడ వారు షాప్ లో ఏదో కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క షాప్ యజమానికి అలాగే ఈ శివస్వాములకు మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి షాప్ యజమాని యొక్క శివస్వామి మీద దాడి చేశారని తెలుస్తోంది. అయితే దీంతో కోపోద్రిక్తులైనటువంటి శివస్వాములు కూడా మొత్తం ఆ దుకాణాన్ని మొత్తం ఆ దుకాణదారు మీద దాడి చేశారు. మొత్తం షాప్ అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దుకాణదారుని ప్రియస్కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలో మరొకసారి శివస్వాములందరూ కలిసి ఆ దుకాణదారుని మీద దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే వెంటనే ఒక దాడి చేసినటువంటి శివస్వాములతో పాటు ఆ దుకాణదారుని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామికి మొక్కులు చెల్లించుకుందామని వచ్చినటువంటి శివస్వాములు ఒక్కసారిగా కోపోద్రిక్తులు కావడంతో షాప్ యజమానిని అలాగే షాపును కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంతో పోలీసులు కలగజేసుకునే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మొత్తంగా అసలు ఏం జరిగింది, ఎందుకు అంతటి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయన్న దాని మీద పోలీసులు ఆరోపిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిషోర్.